ఓకే, జబర్దస్త్ అనేసరికి మళ్ళీ రోజా గారిని మళ్ళీ మీరు తీసుకొస్తారు అందులోకి, సరే ఓకే. అసలు 5 ఏళ్ళు ఎక్కడ ఉంది సార్ జబర్దస్త్ షోలు చేసుకోవడం, ఇటలీ టూర్లు వెళ్ళడం తప్ప ఈమె ఇండియాలో ఉండి ఏం చేసిందని నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా ఎక్కడో తెలియదు. మహాతల్లి మొన్న ఒక బయట రిలీజ్ చేసింది, అంతే, ఇంతవరకు కనిపించలేదు. ఏం దిగచ్చు కదా. తెలియకపోవడం ఏంటండి, ఇదిగో వీళ్ళిద్దరిని సస్పెండ్ చేసిందట ఈరోజు వైసీపీ అధిష్టానం. మీకు తెలుసురా వీళ్ళ పేర్లు? ఈ శాంతి గారు వాళ్ళు అప్పుడు ఏదో గొడవ అయింది కదా, జేజే శాంతి, జేజే కుమార్, ఆవిడ మీద వ్యతిరేకంగా ఎవరైతే చేశారో పార్టీ ఆవిడకే అండగా ఉంది, వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశారట. పార్టీ ఆమెకు అండగా ఉన్నా అక్కడ ఉన్న లోకల్ క్యాడర్ అయితే ఆమెకు అండగా లేదు కదా. అది ఆమె వచ్చి చెప్పుకుంది కదా, ఓటింగ్ రోజు చెప్పింది కదా, నన్ను ఇబ్బంది పెడుతుంది టీడీపీనో జనసేన కాదు, వైసీపీ వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నా ఓటమికి కారకులయ్యారే స్వచ్ఛందంగా రోజా గారే చెప్పుకున్నారు. ఎందుకుంటుంది అక్కడ? లోకల్ గా నువ్వు నీ పార్టీ కార్యవర్గానికి న్యాయం చేస్తూ ప్రజల పక్షాన్ని నిలబడితే నీకు వ్యతిరేకత ఎందుకు వస్తుంది? రోజా గారికి అసలు ముఖం చూపించుకోవడానికి ధైర్యం ఎక్కడుంది? మన తిరుమలకు వచ్చింది, డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్ళిపోయింది. అసలు ఎక్కడుందండి కాన్స్టిట్యున్సీలో? ఈయన అంటున్నాడు బడాయి మాటలు, ఎక్కడుంది కాన్స్టిట్యున్సీలో? ఓకే, ఆనంద్ సార్ గారు ఎవరైతే అప్పుడు గతంలో కొద్దిగా స్పీడ్గా ఉన్న వాళ్ళందరూ కూడా మ్యూట్లోకి వెళ్ళారన్నారు, సిగ్నల్లో లేరన్నారు, వాళ్ళందరూ మళ్ళీ సిగ్నల్లోకి వస్తున్నారట. డైరెక్ట్గా ఈయన శేఖర్ చెప్తున్నారు అందరూ ఆన్ డ్యూటీ అట, రెడీగా ఉన్నారు. మోస్ట్ వెల్కమ్ సార్. అందరికీ అంకుశం సినిమా చూపిస్తారు ప్రజలు. రామిరెడ్డి సీను తెలుగు రాజకీయ తెరపేద రిపీట్ కాబోతుంది. ఇంకోటి తమ్ముడు శేఖర్ రెడ్డి గారు రోజా గారిని జబర్దస్త్ టీం అంతా ఎక్కడ పోయిందని అడుగుతున్నాడు. పెద్ద జబర్దస్త్ జడ్జి వాళ్ళ నాయకురాలే కదా, ఆవిడ ఓడిపోయింది. ఆవిడ అడ్రస్ ఎక్కడ ఉందో ముందు చెప్పమని ప్రజలు అడుగుతున్నారు, నగరి ప్రజలు అడుగుతున్నారు. అలా వైకుంఠపురములో ఆ నగరిలో ఎక్కడుందో తెలియక ప్రజలు బాధపడుతున్నారు. ఆవిడ ఏదో అంతంత కురచ గౌన్లు, ఫ్రాక్లు అయ్యంటారు, మిడ్డీలు లాంటివి వేసుకుని, నాకు తెలియదు, నేను పాతకాలం మనిషిని, నేను ఆ బికినీలు లాంటివి వేసుకుని మొన్న ఫోటోలు వచ్చినాయి. ఆవిడ ఎక్కడుందో తెలియదు. ఆవిడే పెద్ద జబర్దస్త్ కదా. ఇంకా వీళ్ళు చిన్న చిన్న కామెడీ జబర్దస్తుల గురించి మనం మాట్లాడితే ఎలాగా సార్? పూర్వం రేడియోలో మా చిన్నప్పుడు, నేను 5వ తరగతి 4వ తరగతి చదివేటప్పుడు ఆకాశవాణిలో బావగారు కౌర్లు అని ఒక కార్యక్రమం వచ్చేది. మీరు మరి మీకు తెలియదేమనుకుంటారు. ఆ బావగారు కౌర్లకి ఇప్పుడు మోడర్న్ బావగారు కౌర్లు ఈ డిబేట్లు. కాబట్టి ఈ డిబేట్లలో మనం ఏం చేయాలంటే ఎవరు వెర్షన్ వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇంటర్ఫియర్ కాకుండా